వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ 1 or 2. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. విక్రాంత్ తట్టుకోలేకపోతున్నాడు. అతడి ప్రాణానికి ప్రాణమైన అనన్య అక్కడే ఉంది. అది కూడా ప్రమాదంలో ఉంది. కానీ అతడు చేరుకోలేకపోతున్నాడు. మాట్లాడుతుండగా ఫోన్ ఆగిపోయింది. విక్రాంత్ భరించలేకపోయాడు. అనన్య ఎక్కడున్నావు అని కంట్రోల్ లేకుండా అక్కడ వస్తువులు విసిరికొడుతూ ఉంటే భరత్ ఎఫ్ఎం అతన్ని పట్టుకొని ఆవేశపడకు, అనన్య ఇక్కడే ఉందన్నది అర్థమైంది. తనిప్పుడు ప్రమాదంలో ఉంది. మనం తను ఎక్కడుందో తెలుసుకోవాలి. ఆవేశపడితే ప్రమాదం విక్కీ, ఆలోచించు అంటూ భరత్ హెచ్చరించాడు. ఎఫ్ఎం కూడా అదే చెప్పాడు. విక్కీ గుండె వేగం పెరిగింది. మనసులో భయం వేస్తుంది. అనన్య నిస్సహాయంగా అతడి వైపు చూస్తున్నట్టు కనిపించింది. అతడు ఆమెకు నేనున్నాను, కాపాడతాను, నన్ను నమ్ము అని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. విక్రాంత్ కంట్రోల్ అయ్యాడు. నేను అనన్యని కాపాడాలి, తనకి నా అవసరం ఉంది. లోపల అంతా చీకటిగా ఉంది. గాలి కూడా లేదు. తనకి ఎంత కష్టంగా ఉంటుంది అని విచారిస్తూ అక్కడి పరిసరాలు పరీక్షగా చూస్తూ పోలీసులు ఇంటిని చుట్టుముట్టినప్పుడు ఆ పెద్దావిడ ఎక్కడ నిల్చుంది? ఆ చోటుకి చేరుకున్నారు. పోలీసులు ప్రశ్నిస్తుంటే ఆవిడ తలని గోడకు కొట్టుకొని స్పృహ కోల్పోయింది. సరిగ్గా ఇక్కడ నిల్చొని ఉంది. అప్పుడే అనన్య గదిలో చీకటి అలుముకుంది. అంటే అనన్య ఉన్న రూమ్కి పవర్ సప్లై జరిగేది ఇక్కడి నుండి అయ్యుండాలి. ఆ పెద్దావిడ దాన్ని వెంటనే ఆఫ్ చేసింది. దానికి సంబంధించిన స్విచ్ ఏదైనా సరే ఇక్కడే ఉంది అని అంతా పరీక్షగా చూశాడు. మిగతా వాళ్ళు కూడా జాగ్రత్తగా చూస్తున్నారు. విక్రాంత్ గుండె దడదడమంటుంది. నిమిషాలు గడిచే కొద్దీ అనన్య చావుకు దగ్గరవుతుంది. అందుకే అందరిలో కంగారుగా ఉంది. విక్రాంత్ అంతా చెక్ చేస్తూ దేన్నో తన్నుకొని కింద పడ్డాడు. అతడి తలకి చిన్న గాయమైంది. అదంతా అతడు పట్టించుకోలేదు. కానీ అతడి కాలికి ఏం తగిలింది అన్నట్టు చూశాడు. చూడపోతే అదో తాడు. దాన్ని చూడగానే అనన్య చెప్పింది గుర్తుకొచ్చింది. ఆ పెద్దావిడ రూంపై నుండి ఆహార పదార్థాలు పడేస్తుంది అంటే ఈ తాడు సహాయంతో అయి ఉండాలి అని ఆ తాడు చేతిలోకి తీసుకొని చుట్టూగా చుడుతూ బలంగా లాగాడు. ఆ తాడు చివర ముడి ఒక చోట చిక్కుకొని ఉన్నట్టు తెలుస్తుంది. అంతే. విక్రాంత్ గబగబా అక్కడికి వెతికాడు. చూడబోతే ఫ్లోర్కి మ్యాట్ ఏదో అతికించి ఉన్నట్టు ఉంది ఆ చోటు. ఇదేంటి అన్నట్టు బలంగా లాగి చూశాడు. ఆ మ్యాట్ పైకి లేచింది. తాడు అక్కడే నేలకి ఉన్న చిన్న హ్యాంగర్కి కట్టిపెట్టి ఉంది. బహుశా అదే ద్వారమై ఉంటుందేమో అని గబగబా లాగాడు. డోర్ తెరుచుకుంటుందేమో అని. కానీ అక్కడ ఒక డోర్ ఉన్నట్టు అది తెరుచుకునే అవకాశం కనిపించలేదు. విక్రాంత్లో సహనం నశిస్తుంది. వాట్ ఈస్ దిస్? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అర్థం కానట్టు చూశాడు. అనన్య ఉన్న గదిలో చల్లదనం ఉన్నట్టుంది. వేడిగా మారింది. ఏసీ ఆఫ్ అవ్వగానే రూమ్ అంతా చాలా వేడిగా మారిపోయింది. అనన్యకి అర్థమైంది తను సమస్యలో పడిందని. ఆమె చీకటిలో భయంగా వణికిపోతూ, ఇంకా చెప్పాలంటే అదో ఫోబియాలా అనిపించింది. గదిలో ఏర్పడిన చీకటితో అప్పటి వరకు ఉన్న ప్రశాంతత మాయమైంది. చల్లగా ఉన్న ప్రదేశం వెచ్చగా మారిపోయింది. తన కోసం అక్కడికి విక్రాంత్ వచ్చాడు. తొందరగానే తనని చేరుకుంటాడు అనే సంతోషంగా ఉన్నా చుట్టూ ఉన్న పరిస్థితి ఆమెను భయానికి గురిచేస్తుంది. అనన్య తడుముకుంటూ వెళ్ళి బెడ్ మీద కూర్చొని
సీలింగ్ వైపు చూస్తుంది. ఆ డోర్ తెరుచుకుంటుంది. చల్లటి గాలితో పాటు బయట ఉన్న వెలుగు ఆమెకు తన భర్తను చూపిస్తుంది అని ఆశ ఆమెను బ్రతికిస్తూ ఉంది. నిజానికి అనన్య హెల్త్ బాలేదు. విపరీతంగా కడుపులో తిప్పుతుంది. గాలి అందడం లేదు. ఒళ్ళంతా ఉడకపోతుంది. చెమటలు పట్టడం మొదలయ్యింది. గదిలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నట్టు ఉంది. అందుకే ఆమెకు అనీజీగా ఉంది. డీహైడ్రేషన్ అయ్యేలా ఉంది. పరిస్థితి ఇంకో 10 నిమిషాల కంటే ఎక్కువ అనన్య గదిలో ప్రాణాలతో ఉండడం కష్టం. అంతటి దారుణంగా ఉంది ఆ చోటు. అనన్య ఏడుస్తూ, ప్లీజ్ విక్రాంత్, త్వరగా నన్ను చేరుకో ప్లీజ్, నాకు భయంగా ఉంది, నిన్ను చూడకుండా ఇక్కడే చచ్చిపోతానేమో అనిపిస్తుంది. నో, అలా జరగకూడదు. నాకు ఇలా ఈ చీకటి గదిలో చచ్చిపోవడం ఇష్టం లేదు. నిన్ను చేరుకోవాలి. ఎన్నో సరదాలు ముచ్చట్లు తీర్చుకోవాలి. నాకు సీమంతం అవ్వాలి. నాకు బాబు పుట్టాలి. వాడికి సౌరవ్ బావగారి పేరు పెట్టాలి. నీ కళ్ళల్లో సంతోషం చూడాలి. నువ్వెంత ఆనందపడిపోతూ ఉంటావో చూడాలి. మన వాళ్ళు అంతా పండగ చేసుకోవాలి కదా. నేను ముసలిదాన్ని అయ్యేంత వరకు విడిచి వెళ్ళను. నీతోనే ఉంటాను. నాకు ఇలా ఇప్పుడే చచ్చిపోవడం ఇష్టం లేదు. నేను లేకుంటే నువ్వెలా ఉంటావు? చాలా బాధపడతావు. అలా జరగకూడదు. ప్లీజ్ త్వరగా రా అని చెప్పుకుంటూ సీలింగ్ వైపు చూస్తూ ఎనర్జీ లేనట్టు నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళే పరిస్థితిలో ఉంది. నిజానికి ఆమె నిద్రలోకి కాదు, మైకం కమ్మకు వస్తుంది. ఆమెకు అనన్య రెప్పలు వాలిపోతుంటే ఆమె పైన ఉన్న సీలింగ్ వైపు ఆశగా చూస్తూ తెరుచుకో ప్లీజ్ అనుకుంటూ కళ్ళు మూసేసుకుంది. అలాగే వదిలేస్తే ఇంకాసేపట్లో అనన్య చనిపోవడం తప్పనిసరి జరుగుతుంది. ఆ గది ఒక సమాధిలా మారబోతుంది. విక్రాంత్ అనన్యని చేరుకోలేకపోతే ఆమె అక్కడే సజీవ సమాధి కావడం ఖాయం. బయట ఉన్న విక్రాంత్ అనన్య కంటే ఎక్కువ నరకం చూస్తున్నాడు. అతడి బాధ అక్కడ ఉన్న అందరికీ అర్థమవుతుంది. ఆలస్యం చేసే ప్రతి క్షణం అనన్య ప్రాణం తీస్తుంది. కానీ ఎంత చూసినా అనన్య ఎక్కడ ఉంది తెలియడం లేదు. ఇంట్లో అంతా నార్మల్గా ఉంది. ఎక్కడ సీక్రెట్ డోర్ కానీ రూమ్ కానీ ఉన్నట్టు తెలియడం లేదు. చూస్తుంటే ఎంతో తెలివిగా అనన్య కోసం ఆ రూమ్ ఏర్పాటు చేశారంటే అది రితేష్ తెలివి. ఇలా జరుగుతుంది. చివరాఖరికి అనన్యని ఎత్తుకుపోయే పరిస్థితి వస్తుందే. ఆమెను బయట ప్రపంచానికి కనిపించకుండా దాచిపెట్టాలి. అలా అని ఆమెను చంపకుండా ఉంచాలి అని వాడు ఆలోచించి ఆ రూమ్ రెడీ చేశాడు. అది ఎక్కడ ఉంది అర్థం కాలేదు. విక్రాంత్ చేతిలో తాడు అలాగే పుచ్చుకొని చుట్టూ చూస్తూ ఉన్నాడు. పెద్దావిడ ఏదో రిమోట్ లాంటిది ఆపరేట్ చేసి ఉండాలి. ఆవిడ హాస్పిటల్కి తరలించే సమయంలో ఆవిడ చేతిలో ఎలాంటి రిమోట్ లేదు. అలాంటప్పుడు ఆ రిమోట్ ఏదో ఇక్కడే ఉండాలి. ఎక్కడుంది అని విక్రాంత్ ఎంతో పరీక్షగా చూస్తున్నాడు. అతడికి ఆ ఇల్లు ఒక పజిల్లా కనిపిస్తుంది. ఎంట్రన్స్ నుండి అంతా మిస్టరీగా ఉన్న ప్రదేశంగా తోచింది. రితేష్ ఎంతో తెలివైనవాడు. ఇప్పుడు విక్రాంత్ వాడికంటే తెలివిగా నడుచుకోవాలి. అక్కడ ఉన్న అణువణువు జల్లెడ పట్టి చూస్తున్నాడు. అతడికి ఒక డిజిటల్ లైట్ కనిపించింది. అది మైక్రో సైజులో ఉంది. కానీ చిన్న లైట్ వల్ల అండర్ గ్రౌండ్లో ఒక రూమ్ని కంట్రోల్ చేయడం సాధ్యం కాదు అనుకున్నాడు. దాన్ని ఒకసారి పరీక్షగా చూసి ముందుకు కదిలాడు. 2 నిమిషాలు గడిచింది. లోపల అనన్య ఇప్పుడు పూర్తిగా స్పృహ కోల్పోయింది. జరుగుతుందేంటో తెలియడం లేదు. ఆమె బ్రెయిన్ కంట్రోల్ తప్పుతుంది. ఇంకాసేపట్లో బ్రెయిన్ డెడ్ అయ్యి గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. దాంతో ఆమె నిమిషాల్లో చనిపోవడం జరుగుతుంది. గదిలో ఆక్సిజన్ 70% తగ్గిపోతుంది. భరత్, ఇన్స్పెక్టర్ ఎఫ్ఎం చాలా టెన్షన్గా ఉన్నారు. సమయం గడిచింది. అక్కడ అనన్య ఎలాంటి స్థితిలో ఉందో, ఆమెకు ఏమైనా జరిగితే
ఇక్కడ విక్రాంత్ ప్రాణాలతో ఉండేలా లేడు. ఇప్పుడేం చేయాలి అన్నట్టు ముగ్గురు 3 దిక్కుగా వెతుకుతూ ఉన్నారు. విక్రాంత్ ముందుకు వెళ్ళినవాడేదో సందేహం కలిగింది. దాంతో వెనక్కి వచ్చాడు. ఇందాక చూసిన డిజిటల్ లైట్ దగ్గరికి వచ్చి, అసలు ఈ లైట్ ఎందుకు ఇక్కడ పెట్టారు? దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు కదా. నేల మీద లైట్స్ ఫిక్స్ చేశారు. దీని కాంతి దేనికి సంకేతం అంటే ఇదేమైనా స్విచ్ అయి ఉంటుందా అని అనుమానంగా చూస్తూ ఉన్నాడు. ఆ లైట్ డార్క్ పింక్ కలర్లో ఉంది. పరీక్షగా చూస్తూ ఉంటే దానిలో గ్రీన్ కలర్ దాగుంది. బహుశా కలర్ కనిపిస్తున్న వైపు ప్రెస్ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది ఏమో అన్నట్టు అతడి చూపుడు వేళ్ళతో దాన్ని ప్రెస్ చేశాడు. విచిత్రంగా ఆ పింక్ కలర్ లైట్ గ్రీన్ కలర్గా మారింది. ఏదో అలారం సౌండ్ వచ్చింది. ఇందాక విక్రాంత్ పట్టుకున్న తాడు చివర ముడి వద్ద డోర్ లాంటిది తెరుచుకుంది. అంతే. ఒక్క క్షణంలో అతడికి అంతా అర్థమైంది. అనన్య ఉన్న రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది. విక్రాంత్ పరుగులు పెడుతూ అక్కడికొచ్చి కిందకి చూశాడు. అదో స్వరంగంలా కనిపించింది. లోపలంతా చీకటిగా ఉంది. విక్రాంత్ పైనుండి అనన్య అని గట్టిగా అరిచాడు. ఆ పిలుపు అనన్య మెదడుకి చేరలేదు. ఆమె స్పృహలో లేదు. కానీ మిగతా వాళ్ళు విన్నారు. పరుగులు పెడుతూ అక్కడికి చేరుకున్నారు. భరత్ టార్చ్ అందించాడు. విక్రాంత్ పైనుండి కిందకి లైట్ చూపిస్తూ చూశాడు. బెడ్ మీద నిద్రపోతున్న అనన్య కనిపించింది. ఓ గాడ్! అతడికి ప్రాణం వచ్చినట్టు అనిపించింది. క్షణం ఆలస్యం చేయకుండా నోటితో టార్చ్ పట్టుకుని పైన ఉన్న అదే తాడుతో కిందకి దిగాడు. అక్కడ ఉన్న సిబ్బంది ఇద్దరిని బయటకు తీసి ఏర్పాటు చేస్తున్నారు. విక్రాంత్ తన అనన్యని చేరుకున్నాడు. బెడ్ మీద ఉన్న అనన్యని కదిలిస్తూ, అనన్య కళ్ళు తెరువు ప్లీజ్, నేను వచ్చేశాను, నీకేం కాదు అని పిలుస్తూ ఆమెను గుండెకు హత్తుకొని వేడుకుంటూ అడిగాడు. అనన్యలో చలనం లేదు. అతడికి భయం వేస్తుంది. ఇంతటి దారుణ ప్రదేశంలో ఇంతవరకు ఎలా ఉందో ఏంటో, ఎంత భయపడి ఉంటుందో తలుచుకుంటే అతడికే భయం వేస్తుంది. ఆమె కదలడం లేదు అని భయంగా ఆమెను కదిలిస్తూ ఉన్నాడు. ఎంత పిలిచినా అనన్య మేలుకోలేదు. అతడు చిన్నపిల్లాడిలా ఏడుస్తూ, అనన్య ప్లీజ్ కళ్ళు తెరువు, నాకు భయం వేస్తుంది అని గట్టిగా అరిచి ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. వెచ్చటి ఊపిరి అందిస్తున్నాడు. ఆ ముద్దు ఆమె గుండెను తాకినట్టుగా. ఆమె గట్టిగా ఊపిరి తీసుకొని ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. ఎదురుగా విక్రాంత్ ఉన్నాడు. చిక్కటి చీకటిలో చిరువెలుగు కనిపిస్తూ ఉంటే ఆమె అతన్ని గట్టిగా పట్టుకుంది. నాకు తెలుసు నువ్వు వస్తావని. ప్లీజ్ విక్రాంత్, నాకు బ్రతకాలని ఉంది, నన్ను బయటికి తీసుకువెళ్ళవా ప్లీజ్ అని అతన్ని ఇష్టంగా ముద్దు పెట్టుకుంటుంది. క్షణంలో అలాగే కళ్ళు మూసేసింది. అంతే, అతడికి మతిపోయినట్టుండిపోయాడు. అంతలో సిబ్బంది కిందకొచ్చారు. పోలీసులు విక్రాంత్ అనన్యని బయటికి తీసుకొచ్చారు. అనన్య కోసం అంబులెన్స్ సిద్ధంగా ఉంది. ఆమెను వెంటనే హాస్పిటల్కి తరలించారు. ఆ వేన్లో విక్రాంత్ ఉన్నాడు. ఆమె చేయి గట్టిగా పట్టుకొని మౌనంగా చూస్తూ ఉన్నాడు. నిమిషాల్లో అంతా జరిగిపోయింది. ఆమెను హాస్పిటల్కి చేర్చారు. అనన్యకి ఆక్సిజన్ పెట్టారు. డాక్టర్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం అనన్య ఐసీయూలో ఉంది. విక్రాంత్ బయట గ్లాస్ డోర్ నుండి మౌనంగా చూస్తూ ఉన్నాడు. విషయం తెలుసుకొని ఇంట్లో వాళ్ళంతా అక్కడికి చేరుకున్నారు. ఎవరు విక్రాంత్ని కదిల్చే ప్రయత్నం చేయడం లేదు. అంతా భయంగా చూస్తూ ఉన్నారు. విచిత్రం ఏమిటి అంటే ఆ హాస్పిటల్లో అనన్య, విక్రాంత్ శత్రువులు ఒకరు కాదు, 3 ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఆ 3 అనన్యకి ప్రమాదం తలపెట్టిన వాళ్లే కావడం విశేషం. నీల్ మల్హోత్రాకి ఇంకా మెలకువ రాలేదు. అతడు చనిపోయే అవకాశం ఉంది అని డాక్టర్స్ చెప్తున్నారు. ఆ మాట విని కమల్ మల్హోత్రా కొయ్యిబారిపోయాడు. మాలినికి మనిషి ప్రాణం ఎంత విలువైంది అర్థమవుతుంది. కన్న కొడుకు చనిపోతే కమల్ బ్రతకడు. అతడు లేకుంటే ఆమెకు బ్రతికే లేదు.
ఇన్నేళ్లుగా పగ అని జీవితమంతా నాశనం చేసుకుంది తప్ప సాధించింది ఏమీ లేదు. కన్నవాళ్ళని తన చేతులతో చంపుకుంది. తోడబుట్టిన అక్క కాపురం ముక్కలు చేసి ఆమె భర్తకి సంతోషం లేకుండా చేసింది. ఇన్ని చేసినా ఆమెకు సంతోషం అనేదే లేకుండా పోయింది. అరెస్ట్ చేయించి జైలు గోడల మధ్య ఆమెను పెట్టిన విక్రాంత్ అన్నమాటలు ఆమెను ఎంతగానో బాధించాయి. కన్న కొడుకు లాంటి సొంత అక్క కొడుకు విక్రాంత్ సొంత పిన్ని హీనంగా చూడడమే కాదు, ఎంతో దారుణంగా అవమానించి ఏమీ లేని దాన్ని చేసి విడిచిపెట్టాడు. ఇన్నేళ్లుగా తనతో ఉన్న మహేంద్రవర్మ ఇప్పుడు పూర్తి విముక్తి పొంది తన భార్య కుటుంబానికి చేరుకున్నాడు. ఇంకా ఆమెకు మిగిలిందేముంది? తను చేసిన తప్పులన్నీ తెలిసి కూడా కమల్ ఆమెను భార్యగా స్వీకరిస్తాను అన్నాడు. తనకంటూ జీవితాంతం తోడుగా ఉంటాను అన్నాడు. ప్రేమ అంటే ఇదేగా. ఈ ప్రేమ కోసమేగా ఆమె విచక్షణ కోల్పోయింది. ఇంత ప్రేమ అందిస్తున్న కమల్ అలా బాధపడుతుంటే చూడలేకపోతుంది మాలిని. జీవితంలో మొదటిసారి నిజాయితీగా బాధపడుతుంది. అతన్ని కదిలిస్తూ, అబ్బాయికి ఏమీ కాదు, మీరు ధైర్యంగా ఉండండి అంటూ చెయ్యి పట్టుకుని ధైర్యం చెప్తూ ఉంది. కమల్ మాలిని చెంత కన్నీళ్లు పెట్టుకుంటూ, నా బిడ్డ కోసమే నేనున్నాను. వాడికి ఏమన్నా జరిగితే నాకు ఇంకా బ్రతికే లేదు మాలిని. వాడికి ఏమీ కాకుండా బ్రతికి బయటపడితే నాకు అంతే చాలు అని ఏడుస్తూ ఉన్నాడు. తలకి గాయమైన పెద్ద ప్రమాదం ఏమీ కాలేదు. ఆ పెద్దావిడికి డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో మెలకువ వచ్చింది. ఆవిడ స్పృహలోకి రావడమే ఎదురుగా ఉన్న పోలీసులు కనిపించారు. ఇంతవరకు ఆవిడ చేసిన దుర్మార్గం గుర్తు చేసుకుంటూ, నేను చేసిన పని వల్ల అనన్య ఆమె కడుపులో బిడ్డ చనిపోయి ఉంటారు. ఎంత పని చేశాను, నా మనవడు కోరుకున్నాడు అని ఇదంతా చేశాను. అనన్య చనిపోయి ఆమె భర్త తట్టుకోలేక మరణిస్తే నాకేం దక్కుతుంది? నేను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం తప్ప ఒరిగిందేమీ లేదు. ఇంత చేసిన నన్ను ఎవరు క్షమించరు. నా రితేష్కి శిక్ష పడుతుంది. అనన్య చెప్పింది నిజమే. పగతో సంతోషం పొందలేము. రితేష్కి నేను కూడా దూరం అవుతున్నాను. అయ్యో, నేను విచక్షణ లేకుండా చేశాను, పాపం చేశాను అని బాధపడుతూ ఉంది. పోలీసులు ఆవిడ వద్దకు వచ్చి ఆవిడ చేత రిపోర్ట్ తీసుకుంటూ ఉన్నారు. విక్రాంత్ కొట్టిన దెబ్బలకి చావంచుల వరకు వెళ్ళిన రితేష్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. అతడికి మెలకువ వచ్చింది. ఎంతో ఆవేశంగా కళ్ళు తెరిచాడు. ఒక ఉన్మాదిలా అరుస్తూ, విక్రాంత్ నిన్ను చంపుతాను అని ఆవేశపడుతుంటే ఎదురుగా ఉన్న పోలీసులు డాక్టర్స్ అతన్ని కంట్రోల్ చేస్తూ, జరిగింది అనన్య కడుపుతో ఉంది అని ఆమె విషయంలో అతడి బామ్మ చేసిన పని చెప్పారు. అంతే. రితేష్ చాలా బాధపడ్డాడు. ఓ నో, అనన్యని చంపాలి అనుకుందా? ఇంత తప్పు చేశావు బామ్మ. నా రిషిక కోసం నేను ఇదంతా చేశాను. తను చనిపోతే కలిగే బాధ నన్ను విడిచిపోలేదు. అందుకే ఆడవాళ్ళని చంపే ప్రయత్నం నేనెప్పుడూ చేయలేదు. అనన్య కడుపుతో ఉంది అంట. అదంతా తెలిసి ఎందుకు ఇలా చేశావని అప్పటి వరకు ఉన్న ఆవేశం కోపం కాస్త బాధగా మారింది. డాక్టర్స్ కమల్ మల్హోత్రా ముందుకొచ్చి, మీ అబ్బాయికి స్పృహ వచ్చింది, ఇంకేం సమస్య లేదు, కాకపోతే తలలో నరాలు దెబ్బతినడం వల్ల కొంతకాలం నడవలేడు, నెమ్మదిగా బెటర్ అవుతాడు, వెళ్ళి చూడండి అన్నారు. ఆ మాట విన్న కమల్ మల్హోత్రాకి మాలినికి ప్రాణం వచ్చినట్టు అనిపించింది. అంతలో అక్కడికి పోలీసులు వచ్చారు. నీల్ మల్హోత్రా అనన్య ఉన్న ఇంటి మీద అటాక్ చేశాడు అని, ఆమెను వెంబడించాడు అని రుజువైంది. ఇదంతా నీల్ మల్హోత్రా నుండే జరిగింది. ఇప్పుడు అనన్య ప్రమాదంలో ఉంది. ఆమెకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆమె చనిపోతే నీల్ మల్హోత్రా బ్రతికి బయటపడ్డా జైలు శిక్ష తప్పదు అని ఇన్స్పెక్టర్ విషయం చెప్పాడు. అంతే. కమల్ ఇంకా కుమిలిపోతూ, అయ్యో ఇదంతా ఎందుకు జరుగుతుంది? పాపం ఆ అనన్య నీల్ వల్ల ఎన్నో బాధలు పడింది.
అది చాలదు అని ఇప్పుడు చావంచుల వరకు వెళ్ళింది. కడుపుతో ఉన్న అనన్య చనిపోతే అంతకంటే దారుణం ఇంకేదీ ఉండదు అని దుఃఖిస్తూ ఉన్నాడు. మాలిని అనన్యను తలుచుకొని ఆ పిల్లకి ఏమైనా జరిగితే విక్రాంత్ తట్టుకోలేడు. అనన్యకి ఏమీ కాకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడా సాయం చెయ్యి అనుకుంటూ ఉంది మాలిని. అక్కడ క్షణాలు సూదుల్లో పొడుస్తున్నాయి. ఒక్కో క్షణం అనన్య ప్రాణాన్ని తీస్తుంది అన్న భావన కలిగిస్తూ ఉంది. అనన్య స్పృహలో లేదు. అంతలో బాలు, గాయత్రి జరిగిన సంఘటనలు తెలుసుకొని హాస్పిటల్కి చేరుకున్నారు. అక్కడ ఏడుస్తూ ఉన్న భువనని చూసి షాక్ అయ్యారు. భువన చెల్లెల్ని హత్తుకొని తను చేసిన తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేసినట్టు, నీళ్ళని వదిలేసినట్టు చెప్పింది. బాలు, గాయత్రి చాలా బాధపడ్డారు. అక్కడ అందరూ అనన్య బ్రతకాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు. కమలిని గారు, మహేంద్రవర్మ, తులసి గారు విక్రాంత్ వైపు భయంగా చూస్తూ ఉన్నారు. అతడిలో బాధ, దుఃఖం ఏమీ కనిపించడం లేదు. మౌనంగా ఏమాత్రం ఈ లోకంతో సంబంధం లేదన్నట్టు గ్లాస్ డోర్ అవతలి వైపు చూస్తూ నిల్చున్నాడు. గాయత్రికి అతడి బాధ తెలుసు. అనన్య అంటే బావకి ఎంత ఇష్టమో, ఎంత ప్రేమించాడు ఆమెకు తెలుసు. బాలు కూడా ఇలా జరిగిందేంటి అని విచారిస్తూ ఉన్నాడు. గాయత్రి ముందుకు వెళ్ళి విక్రాంత్ ముందు నిల్చుని చెప్పింది, బావా, అనన్య అక్కకేమీ కాదు. నీకు ప్రాణం పోసిన దేవత తను. అలాంటిదే తనకేం జరుగుతుంది? ఏమీ కాదు. అనన్యక్క వెళ్ళిపోతే నువ్వు ఉండవు అని అనన్య అక్కకి తెలుసు. నీకోసమైనా సరే తప్పకుండా బ్రతుకుతుంది. నిన్ను బ్రతికిస్తుంది. నాకు మీ ప్రేమ ఎంత గొప్పదో తెలుసు బావా. అనన్య అక్క నీకోసం తప్పకుండా బ్రతుకుతుంది. ప్లీజ్ బావా, ధైర్యంగా ఉండవా? ఆమె మాటలతో కదిలాడు విక్రాంత్. అనన్య తన కోసం బ్రతుకుతుంది. తనకి ప్రాణం పోసింది. ఆమె స్పృహ కోల్పోతూ చెప్పింది, నాకు బ్రతకాలని ఉంది. నన్ను బ్రతికించు, నీకోసం బ్రతుకుతాను అని. ఆ మాట గుండెను వేగం చేసింది. విక్రాంత్ క్షణం ఆలస్యం చేయకుండా ఐసీయూలో అడుగుపెట్టాడు. డాక్టర్స్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతడు వినలేదు. నేరుగా ఆమె ముందుకు వెళ్ళాడు. ఎంతో గట్టిగా ఆమె హృదయానికి వినిపించేలా చెప్పాడు, అనన్య, నువ్వు నా లవర్వి, అలాగే నా భార్యవి. కొద్ది రోజుల్లో నా బిడ్డకి తల్లివి. నువ్వు నా కోసం వచ్చావు. నన్ను వెతుక్కుంటూ వచ్చావు. కోమాలో పడి ఉన్న నాకు ఊపిరి పోసి బ్రతికించావు. ఇప్పుడు నా అనన్య కోసం నేనొచ్చాను. నువ్వు నన్ను విడిచి వెళతాను అని అనుకున్నా నేను వెళ్ళనివ్వను అని ఆమె ఫేస్కి ఉన్న ఆక్సిజన్ మాస్క్ తీసేసి, మొట్టమొదటిసారి అనన్య తనని చేరుకొని ఎలా అయితే కిస్ చేసిందో అలాగే ఆమెను దగ్గరికి తీసుకొని అతడి ప్రాణాన్ని ఊపిరిగా చేసి ఆమె పెదవిని ముద్దు పెట్టుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా కంగారుగా, ఎంతో బాధగా చూస్తూ ఉన్నారు. విక్రాంత్ చర్య వల్ల అనన్య బ్రతికే ఛాన్స్ పూర్తిగా పోతుంది అన్నట్టు డాక్టర్స్ నిర్ధారణకు వచ్చారు. అతడు ఎంత బాధపడుతున్నాడు, ఆ గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుంది అనన్యకు తెలుసు. ఆమెకు విక్రాంత్ అంటే ప్రాణం. ఆ ప్రాణం అంతా బాధపడుతుంటే వెళ్ళిపోతుందా? యముడితో పోట్లాడైనా తిరిగి వస్తుంది. అనన్య విక్రాంత్ ముద్దుతో ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. ఆమె కళ్ళు తెరవడం చూసి విక్రాంత్ గట్టిగా ఏడుస్తూ, ప్లీజ్ అనన్య, నన్ను విడిచి వెళ్ళకు అంటున్నాడు. ఆమెలో శక్తి వచ్చింది కాబట్టి అతన్ని చుట్టేసింది. ఆమె కూడా ఏడుస్తూ, నేను ఎక్కడికి వెళ్తాన్రా నిన్ను విడిచి, మెంటల్ ఫెలో, ఎందుకు ఏడుస్తున్నావా? అయినా నా పర్మిషన్ లేకుండా ఇలా హాస్పిటల్ రూమ్కి వచ్చి కిస్ చేస్తావా? నీ మీద కేసు వేస్తాను అని ఆట పట్టిస్తూ ఉంటే ఆమె నార్మల్ అయింది అని, ఇంకేం సమస్య లేదని అర్థమవుతుంది. విక్రాంత్, ఓ గాడ్, థ్యాంక్ యూ. ఈ పొగరు నాతో గొడవ పడేలా చేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఇంకో మారు కిస్ చేసి, ఏయ్ ఏంటి దారుణంగా మాట్లాడుతున్నావు? నీకోసం ఎంతో టెన్షన్ పడుతుంటే నా మీద కేసు వేస్తా అంటావా
నిన్ను అని ముద్దులో ముంచేశాడు. డాక్టర్స్ విక్రాంత్ని అడ్డుకుంటూ, మిస్టర్ విక్రాంత్, ప్లీజ్, ఆమెకు రెస్ట్ అవసరం. మమ్మల్ని కాస్త చూడనివ్వండి. ఇంకే సమస్య అయితే తీరింది. తనకేం కాదు. మీ లవ్, ఎమోషన్ వండర్ఫుల్ అంటూ ఉంటే విక్రాంత్ ఆమెను విడిచిపెట్టాడు. అనన్య నవ్వుతూ బెడ్ మీద వాలింది. డాక్టర్స్ పరీక్షించి ఇంకేం సమస్య లేదు. కడుపులో బేబీకి ఏమీ కాలేదు, నార్మల్గా ఉంది. యు ఆర్ సేఫ్ అన్నారు. అనన్య తల్లి పరుగులు పెడుతూ లోపలికి వెళ్ళింది. ఆవిడ అనన్యను హత్తుకుని ఏడుస్తూ, నాకు చాలా భయం వేసింది అనన్య అని గట్టిగా ఏడ్చింది. అనన్య తల్లిని పట్టుకొని, నాకేం కాదమ్మా, విక్రాంత్ ఉన్నాడుగా, తను నన్ను పోనిస్తాడో చెప్పు అని నవ్వింది. ఆమెను అంతా చేరుకుని సంతోషం వ్యక్తం చేశారు. కొంత సమయం గడిచింది. అనన్యని రూమ్కి మార్చారు. ఆమె విక్రాంత్ వైపు ఆనందంగా చూస్తూ ఉంది. అంతలో అక్కడికి పోలీసులు వచ్చారు. ఇన్స్పెక్టర్ అనన్య బాగుందని సంతోషపడ్డారు. అలాగే ఆమెకు హాని తలపెట్టిన ముగ్గురు ఇదే హాస్పిటల్లో ఉన్నారని, వాళ్ళని అరెస్ట్ చేస్తాను అని అంటుంటే విక్రాంత్ ఆవేశపడుతూ, అరెస్ట్ కాదు, ఆ ముగ్గురిని నా చేతులతో చంపి పారేస్తాను అన్నాడు. అక్కడ ఉన్న అందరూ కంగారుగా చూస్తూ ఉంటే అనన్య విక్రాంత్ చేపట్టుకొని ఆమె వైపు తిప్పుకొని, విక్రాంత్ నాకు మాటిస్తావా అని అడిగింది. అతడేంటి చెప్పు, నువ్వు అడిగితే నా ప్రాణాన్ని ఇస్తాను అన్నట్టు చూశాడు. అక్కడ ఉన్న అందరూ ఆమె వైపు చూస్తున్నారు. అనన్య స్థిరంగా అడిగింది, ఆ ముగ్గురిని క్షమించు, నా కోసం వాళ్ళని వదిలేసే ప్లీజ్. అంతే. ఆ మాటకి విక్రాంత్ మైండ్ బ్లాక్ అయిపోయింది. షాక్ అయి చూస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు అర్థం కానట్టు చూస్తున్నారు. చూసారు కదా ఎపిసోడ్ని, ఎలా ఉంది? మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ గురించి మీ అభిప్రాయం అలాగే నాకు కామెంట్ చేయండి. ఇక మరి తర్వాత ఏం జరగబోతుంది మీరు గెస్ చేసి అదేంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.